అమెరికా ఇవాళ వరల్డ్ వైడ్ గా సక్సెస్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ మొసాద్. వాళ్ళకున్న నిఘా నెట్వర్కే అమెరికాకి లైఫ్. కాబట్టి ఇజ్రాయెల్ని అది కాపాడుకోవాలి. ఇంకొకటి ఇరాన్ సొంత ముస్లిముల్ని నాశనం చేస్తుంది. సున్నీ ముస్లిములు దానికి పడరు. ఇప్పుడు చూడండి, ఇది రంజాన్ మాసం, నువ్వు అమెరికా వాడు నీ మీద బాంబులు వేసాడు, ఇజ్రాయెల్ వేసాడు, వాళ్ళ మీద నువ్వు దుబాయ్ మీద ఎందుకు వేస్తుంది, బహ్రెయిన్ మీద ఎందుకు వేస్తుంది? ఇవన్నీ ముస్లిం దేశాలు కదా. పోనీ అక్కడ అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి కాబట్టి దాడి చేస్తున్నట్టు ఆ బేస్ వరకే దాడి. జనావాసాల మీదకి ఎందుకు వెళ్తున్నావు? ఆయిల్ వ్యాపారాల మీదకి ఎందుకు వెళ్తున్నావు? అంటే నీ సొంత ముస్లింలో రెండో జాతిని బతకనివ్వవు నువ్వు. యూదు జాతి బతకూడదు, సున్నీలు బ్రతకూడదు, వీడొక్కడే బ్రతకాలి. ఏంటిది నిరంకుశత్వం? కాకపోతే భారతీయులు హిందువుల్ని బతకూడదు, కాశ్మీర్ లాక్కోవాలా, ముస్లింలు లాక్కోవాలా, అది వాడి మెంటాలిటీ. అట్లాంటి వాడిని ఏ విధంగా వాడి చేతిలో అనుభవం ఉంటే పిచ్చోడి చేతిలో రాయి. ఇప్పుడు ఇవాళ ఇజ్రాయెల్ అనే దాన్ని దెబ్బతీయడానికి 40 సంవత్సరాల నుంచి 5 రకాల ఉగ్రవాద సంస్థల్ని పెంచాడు. 5 రకాలు: హిజ్బుల్లా, హమాస్, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. 5 రకాల తీవ్రవాద సంస్థలు పుట్టించి తమ దేశంలో చదువులు లేకుండా ముస్లిం పిల్లల్ని నాశనం చేసి వాళ్ళల్లో ఈ ఉన్మాదం రేపిచ్చి వాళ్ళని తీవ్రవాదులుగా తయారు చేసి ఆయుధాలు ఇచ్చి